యెహెజ్కేలు గ్రంథము అధ్యాయము 1 పరిశుద్ధ వచనములు 2 నుంచి 5 వరకు మరియు 24 నుండి 28 వరకు. అది యెహోయాకీనును ప్రవాసమునకు కొనిపోయిన పిదప 5వ ఏడు ఆ నెల 5వ దినము బబులోనియాలోని కెబారు నది ఒడ్డున బూసి కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రభువు వాణి ప్రత్యక్షమయ్యను. ప్రభువు హస్తము అతని మీదికి వచ్చెను. ప్రభువు సింహాసనమును కూర్చిన దర్శనము. నేను కనులెత్తి చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. ఒక పెద్ద మేఘము గుండ్రముగా దాని నావరించి మెరుపులు మెరయుచుండెను. దాని చుట్టూను ఆకాశము మిరుమిట్లు గొలుపుచుండెను. ఆ మెరుపుల మధ్య ఏదో కంచు వలె మెరయుచు అగ్ని కాంతులు విరజిమ్ముచుండెను. తుఫాను మధ్యలో 4 జీవుల రూపములు గల ఒకటి కనిపించెను. అవి మానవాకృతిలో నుండెను. అవి ఎగురునప్పుడు తమ రెక్కలతో చేయు నాదము నా చెవినబడెను. అది సముద్రపు కోస వలెను, మహా సైన్యపు నాదము వలెను, సర్వశక్తిమంతుడైన ప్రభువు ధ్వానము వలెను ఉండెను. అవి ఎగురక నిలబడినప్పుడు రెక్కలను మూసికొనుచుండెను. అటుల మూసికొని నిలబడినప్పుడెల్లా వాని తలల మీది గుండ్రని మండలము నుండి నాదము వినిపించుచునే ఉండెను. వాని తలలపైనున్న విశాల మండలము మీద నీల మణికాంత సింహాసనము వంటిదేదో కనిపించెను. ఆ సింహాసనముపై నరాకృతి కలిగిన జీవి ఒకడు కూర్చుండి ఉండెను. అతడు కంచు వలె మెరయుచుండెను. అతని నడుమునకు పై భాగమును క్రింది భాగమును కూడా అగ్నిమయమై ఉండెను. అతని చుట్టూను కాంతి మిరుమిట్లు కొలుపుచుండెను. అది వాన రోజున కనిపించు రంగుల విల్లు వలె నుండెను. ఆ కాంతి ప్రభువు తేజస్సు వలె నుండెను. దానిని చూచి నేను నేలపై బోరగిలబడి తిని. అప్పుడు నేనొక స్వరమును వింటిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి సువార్త అధ్యాయము 17 22 నుండి 27 వరకు. పిమ్మట వారు గలిలియలో తిరుగుచుండగా యేసు మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, కాని 3వ దినమున లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. అంతటా వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయు వారు పేతురు దగ్గరకు వచ్చి, మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా, చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరమిచ్చెను. అతడింటికి వచ్చిన వెంటనే యేసు, సీమోను, నీకేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా ఇతరుల నుండియా అని ప్రశ్నించెను. పేతురు అందుకు, ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరమిచ్చెను. అయితే పుత్రులు దీనికి బద్దులు కారు గదా, వారు మనలను అన్యదా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము,
మొదట పడిన చేప నోటిని తెరచినప్పుడు అందొక నాణెమును చూతువు దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుమని యేసు సీమోనును ఆదేశించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.